దొరికింది కదా డిఫెండ్ చేసుకోవడానికి. కరెక్ట్. ఇరాన్ అంటారు ఇప్పుడు ట్రంప్ దగ్గర, మీరంటారు మా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయాలంటున్నారు, మీ దగ్గర మిషన్ గన్ లాంటిది, అసాల్ట్ రైఫిల్స్ లాంటివి తీసుకొచ్చి మిమ్మల్ని అటాక్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు ఆలోచించాడు, ఇది 3వ అటాక్ ఇది. అండ్ ఫస్ట్ అటాక్ క్యాంపెయిన్ టైంలో జరిగింది 2 సంవత్సరాల ముందు బట్లర్లో. రెండవది గాల్ఫ్ ఆడుతున్నప్పుడు ఒకసారి జరిగింది. ఇది 3వ అటెంప్ట్ అనమాట. ఆఫ్కోర్స్ ఇది నేను అదే సర్ప్రైజ్ అవుతున్నాను, ఎందుకంటే మన దగ్గర మనం ఒక హోటల్కి వెళ్తే, 5 స్టార్ హోటల్కి వెళ్తే మినిమం బ్యాగేజ్ స్కానింగ్ ఉంటుంది. ఈయన వచ్చి 3-4 రోజుల నుంచి ఆ హోటల్లో ఉన్నారు. ఇట్ నాట్ అ స్మాల్ హోటల్, హిల్టన్, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్. వాళ్ళ బాల్ రూమ్ అన్నిటికంటే పెద్దది వాషింగ్టన్ డీసీలో. ఎందుకు బేసిక్ చెక్కింగ్ జరగలేదు? ఆయన ట్రాక్ ట్రైన్లో ట్రావెల్ చేశారు 2 రోజులు, ఎందుకంటే 2,000 మైల్స్ ట్రావెల్ చేశారు ఆయన. చేసిన మన దగ్గర కూడా రైల్వే స్టేషన్లో ఆఫ్కోర్స్ మన దగ్గర బ్యాగేజ్ స్కాన్ అంత లేదనుకోండి, కానీ ఒక బేసిక్ స్కాన్ అయితే మన దగ్గర కావాలంటే ఉంటుంది. ఈయన ట్రైన్లో సరే చెక్ చేయలేదు, కానీ హోటల్ ఎందుకు చెక్ చేయలేదు? అది కూడా కాదు, ఇంకో ప్రాసెస్ ఏంటంటే, మన దగ్గర కూడా మోదీ గారు ఇప్పుడు ఒక హోటల్కి వస్తున్నారంటే, ఈవెన్ హాఫ్ అన్ అవర్కి వస్తున్నారంటే ఏం చేస్తారు, అక్కడ ఉన్న గెస్ట్లని వెకేట్ చేపించేస్తారు. మన పాకిస్తాన్లో కూడా చేశారు, హోటల్ మొత్తం వెకేట్ చేపించేస్తారు. రెడ్ జోన్ లాగా అనౌన్స్ చేసుకున్నారు అక్కడ. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇఫ్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ 1-2 అవర్స్ 3 అవర్స్ ఉంటే ఆ హోటల్ మొత్తం వెకేట్ చేస్తారు, లేకుంటే ఆ ఫ్లోర్ మొత్తం వెకేట్ చేపించేస్తారు కంప్లీట్గా. ఇది జరగలేదు ఇక్కడ. బేసిక్ తప్పులు చాలా. ఇవాళ పొద్దున్న నుంచి నేను వాళ్ళ ఇంటర్వ్యూస్ వింటున్నాను, డాష్ వెలే కానీ, ఈవెన్ సిఎన్ఎన్ వాళ్ళది. అక్కడ ఉన్న చాలామంది రిపోర్టర్స్ తర్వాత వచ్చి లైవ్గా రిపోర్ట్ చేశారు దట్ వాళ్ళ డిన్నర్కి ఎంట్రీ పాయింట్కి, అంటే ఇట్స్ ద మోస్ట్ చాలా ప్రెస్టీజియస్ డిన్నర్, ఎందుకంటే వైట్ హౌస్ ప్రెస్ అసోసియేషన్ అనగానే అక్కడ వాషింగ్టన్లో ఉన్న అన్నిటికంటే పెద్ద పవర్ఫుల్ ఒక అసోసియేషన్ అది. 2500 మెంబర్స్ ఉన్నారు అందులో గెస్ట్లుగా. అండ్ ఇట్స్ పెయిడ్ డిన్నర్, ఫ్రీ కాదు. ఆ డిన్నర్లో వాళ్ళ యాన్యువల్ డిన్నర్ అది. ఆ డిన్నర్లో వీళ్ళు వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్లో వీళ్ళని ఎవరు చెక్ చేయలేదు. ఇన్విటేషన్ తీసుకొచ్చి చూపిస్తే లోపలికి అలౌ చేసేసారు, అంటే వితౌట్ చెకింగ్ అ ఫోటో ఐడి. అందరూ అదే అంటున్నారు, ఒక ఫోటో ఐడి అడగట్లేదు. నేను దీని కలర్ జెరాక్స్ తీసుకొని ఎవడన్నారు అక్కడ, నేను ఇది కలర్ జెరాక్స్ తీసుకొని ఇంకోటికి ఇస్తే వాడు కూడా లోపలికి వెళ్ళిపోతుండే. ఎవ్వరు చెక్ చేయలేదు, టేబుల్ నెంబర్ ఒకటే ఉంది. సో అదొక పెద్ద మిస్టేక్. ఎనీవే వాళ్ళ దానికి ఉన్న రివ్యూస్ నడిపిస్తున్నారు. నిన్న రన్నింగ్ జోక్ వాజ్, నేను కూడా పోస్ట్ చేశాను నా ఫేస్బుక్లో, వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ని ముందు తీసుకెళ్ళిపోయారు, ట్రంప్ని తర్వాత తీసుకెళ్ళారు. దానికి ట్రంప్ చెప్తున్న మాట, అక్కడ ఏం జరుగుతుందో నేను చూడాలనుకున్నది, అంత ప్రమాదం కాదని నాకు అర్థమైంది, బట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ అనేది దాంతో నేను ఆగిపోయాను. ఆ తర్వాత అర్థమైంది అక్కడ నేను ఉండొద్దని వెళ్ళిపోయాను అని. ఆఫ్కోర్స్ దట్స్ అ సీక్రెట్ సర్వీస్ వాళ్ళకి కావాలి, ఎందుకంటే బట్లర్లో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత సీక్రెట్ సర్వీస్ మీద చాలా ప్రెషర్ ఉండే, యూఎస్ సీక్రెట్ సర్వీస్ మీద. మన ఎస్పీజీ లాగా మోదీ గారిని గార్డ్ చేసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లాగా. ఎందుకంటే వాళ్ళు చాలా తప్పులు చేశారు ఆ రోజు. ఒకటి రూఫ్ చెక్ చేయలేదు, ఈయన రూఫ్ మీద నుంచి గన్ మ్యాన్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో తెలియదు. అదంతా బేసిక్ చెక్కింగ్ అనమాట ఒక సెక్యూరిటీలో. ఒక ప్రధానమంత్రి వస్తారంటే, ఇప్పుడు మీరు మోదీ గారు వస్తారని కూడా చూడండి. నేను ఒకసారి మోదీ గారు హైటెక్స్కి వచ్చారు, ఐ మీన్ అక్కడ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడానికి హెచ్ఐసిసికి వచ్చారు. యాక్చువల్లీ హైటెక్స్లో గ్రౌండ్లో దిగారు. మీరు బిలీవ్ చేయరు, ఒక వారం ముందే ఆ ఏరియా మొత్తం శానిటైజ్ చేసేసారు కంప్లీట్గా. ఒక సైకిల్ కూడా ఉండేయట్లేదు వాళ్ళు అక్కడ కంప్లీట్. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరని చెప్పి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేశారు. అక్కడ ఉండబోతున్న 30-40 మంది ఉంటారు ఆ ఏరియాలో, వేరియస్ స్టాల్స్ ఇంకా చూసుకోవడం, వాళ్ళని కూడా చెక్ చేస్తారు. ఇది బేసిక్ థింగ్. అదే అమెరికాలో ఉన్న చాలా మటుకు ఈసారి బాగా పర్ఫామ్ చేస్తారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తప్పు ఎక్కడవుతుందంటే, యూజువలీ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ అండ్ ప్రెసిడెంట్, అంటే యూఎస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఒక్కటే ఎయిర్క్రాఫ్ట్లో ట్రావెల్ చేయరు. యూఎస్లో సీక్వెన్స్ ఏంటంటే, ప్రెసిడెంట్కి ఏమైనా అయితే, ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ టైంలో ఆయన చనిపోయినప్పుడు లిండన్ జాన్సన్ టేక్ ఓవర్ చేసుకున్నారు వైస్ ప్రెసిడెంట్. ఆయన కూడా ఏమైనా అయితే స్పీకర్ ఆఫ్ ద హౌస్ నెక్స్ట్, ఈ విల్ బికమ్ ద ప్రెసిడెంట్. వాళ్ళ దాంట్లో కానీ ఈ హాల్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు, హెడ్ టేబుల్లో కూర్చున్నారు ముగ్గురు, విచ్ ఇస్ అ బిగ్ మిస్టేక్, సెక్యూరిటీ మిస్టేక్. వ్యాన్స్ని మీరు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఉండకూడదు, అది కూడా హెడ్ టేబుల్లో ఉండకూడదు, నెక్స్ట్ స్పీకర్. ఎనీవే అదంతా వాళ్ళ లీగల్ ప్రొసీజర్ వాళ్ళు చూసుకుంటారు. కానీ ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనం బయట నుంచి మన ఇండియా నుంచి చూసినప్పుడు మనకి ఈవెన్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు వెళ్తే మనకి మెటల్ డిటెక్టర్, డోరు, కుక్కలు, మనం మొబైల్ అన్నీ తీసి బ్యాగులు తీసి మొత్తం చెక్ చేస్తారు. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద డాచ్ వెల్ కరెస్పాండెంట్ ఆయన అన్నారు వాళ్ళ పొద్దునకు ఇంటర్వ్యూలో, ల్యాప్టాప్ తీసుకెళ్తున్నాను, తోడు 2 బ్యాటరీ ప్యాక్స్ తీసుకెళ్తున్నాను మొబైల్ ఛార్జ్ చేయడానికి, ఏం చెక్ చేయలేదు వాళ్ళు. ఇట్లా ఓపెన్ చేసి చూసారంటే పంపించేస్తారు. మన దగ్గర ల్యాప్టాప్ ఓపెన్ చేసి బటన్ ప్రెస్ చేయమంటారు, అది పనిచేస్తుందా లేదా అని చెప్పి. బేసిక్ స్టఫ్. మనం అనుకుంటాం మన ఒక హైపర్ ఎన్వైర్న్మెంట్లో ఉంటున్నాము ఇండియాలో, అమెరికాలో ఇంత పెద్ద ప్రొటెక్టివ్ అయిన మోస్ట్ ఏం చెప్తారు ప్రొటెక్టెడ్ పర్సన్ ఇన్ ది యూనివర్స్ ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన్ని ఇంత
ఇంత ఒక ఎవాక్యుయేట్ చేయడానికి ఇంత టైం తీసుకున్నారు ఎందుకు అని చెప్పి నేను చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఎనీవే సీక్రెట్ సర్వీసెస్ డన్ ద జాబ్. కానీ ఒక అమెరికా ఇమేజ్ ఇంటర్నేషనల్ సెనారియోలో నిన్నటి ఇన్సిడెంట్తో చాలా పెద్ద ఒక దెబ్బతిన్నది. నేను చెప్పి ఒకటి ఇరానియన్స్ నవ్వుతున్నారు వాళ్ళ మీద. రెండవది కింగ్ చార్ల్స్ ఇస్ కమింగ్, ఇవాళ వస్తున్నారు, ఇవాళ రేపు ల్యాండ్ అవుతున్నారు యూఎస్లో. అటువైపు జాక్ స్టామర్తో పెద్ద గొడవ ప్రెసిడెంట్ ట్రంప్. అదొక సపరేట్ స్టోరీ. ఎందుకంటే యూరోపియన్ నేషన్ లీడర్స్ని ట్రంప్ ఎంత ఇన్సల్ట్ చేశారంటే లాస్ట్ 2 నెలల్లో ఆ రికవర్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. ఈ సిచ్యువేషన్కి వచ్చారు. జాక్ స్టామర్ ఇంకా ప్రధానమంత్రిగా ఉంటారు లేదని తెలియదు. 2 వారాల లోపల ఆయన ఫైనల్ సిచ్యువేషన్ తెలిసిపోతుంది. ఫాక్లాండ్ ఐలాండ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇదే యూఎస్ సపోర్ట్ చేశారు ఆ టైంలో. ఫాక్లాండ్ అర్జెంటీనా, అది యాక్చువల్లీ ఫాక్లాండ్. బ్రిటిష్ ఇప్పుడు కూడా మాదని ఉంచుకున్నారు. పెద్ద ఒక ఓన్లీ వార్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ వాజ్ ఫాక్లాండ్ ఐలాండ్స్. ఇప్పుడు యూఎస్ అంటున్నారు కాదు, అది అర్జెంటీనాని ప్రెసిడెంట్ సపోర్ట్ చేయబోతుంది జస్ట్ టు గెట్. కానీ ఇది కవిత గారు మన ఇరాన్ చూడకుండా చూస్తే నేటో ఐ థింక్ కంప్లీట్గా ఒకవైపు, నేటో కాకుండా అట్లీస్ట్ యూరోప్ అమెరికా నుంచి దూరం అయిపోతున్నారు. ఇంకొక బహుశా నెక్స్ట్ 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు వీళ్ళు స్లోలీ ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ చూడండి, స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ చూడండి, హంగేరియన్ కొత్త ప్రెసిడెంట్ వచ్చారు అక్కడ, వాళ్ళ కోసం క్యాంపెయిన్ చేయడానికి జేడీ వ్యాన్స్ వెళ్ళారు, అప్పుడు కూడా ఆయన ఓడిపోయారు. ఇట్లానే ఈవెన్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ అమెరికా వైపు నుంచి దూరం వైపు. మీరు మోదీ గారిని ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఆల్రెడీ ఇండియాని ఇన్సల్ట్ చేశారు మొన్న, హెల్ హోల్ అది ఇది అని చెప్పి. మోదీ గారిని తిడితే ప్రెసిడెంట్ ట్రంప్ మనకెంత కోపం ఉంటుంది. యు మైట్ బీ యాంటీ మోదీ, మీరు మోదీ గారిని పొద్దున్న లేవని తిట్టొచ్చు. అట్లాంటి మనిషి ఉంటే కూడా మన ప్రధానమంత్రిని తిట్టారు ప్రెసిడెంట్ ట్రంప్ అని చెప్పి మనకు ఒక కోపం ఉంటుంది. బ్రిటిష్ ప్రజలకు కూడా అది వచ్చింది ఇప్పుడు. బట్ నేటోని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు అనేటువంటి అభిప్రాయంలోనే ఉన్నారు కదా ట్రంప్ కూడా. ఉంది. నేటోది ఏమైందంటే ట్రంప్కి వచ్చినప్పటి నుంచి ఒక ప్రాబ్లం అండి, మీకు గుర్తుంటుంది. నేటో ఓన్లీ 1%, 2% ఖర్చు పెడుతున్నారు జీడిపి వాళ్ళది నేటో ఫండ్స్కి, నేటో ఆయుధాల కోసం. వాళ్ళు 5% దాకా పెంచకపోతే నేను మా వైపు నుంచి మొత్తం కట్ డౌన్ చేసేస్తాను ఎక్స్పెండిచర్, నేను నేటో నేషన్స్ని ప్రొటెక్ట్ చేయను. ఇప్పుడు అది ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. నన్ను మీరు వచ్చి హెల్ప్ చేయలేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కానీ మిగతా దాంట్లో. నేటో దేశాలు స్పెషలీ బ్రిటన్ అంటున్నారు ఏంటంటే మమ్మల్ని మీరు కన్సల్టే చేయలేదు. ఫస్ట్ యుద్ధం మీ యుద్ధం, ఇది మా యుద్ధం కాదు. మీరు ముందే మమ్మల్ని కన్సల్ట్ చేసి ఉంటే డెఫినెట్గా మేము ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంది. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో మేము ఎందుకు, ఇప్పుడు 40 దేశాలు యూరోపియన్ నేషన్లో, యూరోప్ కాకుండా EU నేషన్ కాకుండా కొన్ని నేషన్స్ EU బయట కూడా ఉన్నాయి, 40 దేశాలు ఖర్చు మాట్లాడుతున్నారు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి ఏం చేయాలని. కానీ అందరి దగ్గర ఉన్న ఒకటే ఒపీనియన్ ఏంటంటే వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్, ఇది వాళ్ళ గొడవ, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు చావనండి, వాళ్ళ తర్వాత అయిన తర్వాత దెన్ వీ విల్ గెట్ ఇన్ టు ఇట్. కానీ అప్పుడు దాకా అక్కర్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్పారండి అంతా అయిపోయింది, నేను గెలిచేసాను, ఇంకేం లేదు యుద్ధం అని చెప్పి. మళ్ళీ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేస్తున్నారు. సో యూరోప్ కూడా ఈ ప్రాబ్లం, ఎందుకంటే ఈ చాలా మటుకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వస్తున్న ఆయిల్లో ఒక 60% ఏషియా వైపు వెళ్ళిపోతే 40% యూరోప్ వైపు వెళ్తుంది. సో అది పెద్దగా ఇంపాక్ట్ అయింది యూరోప్లో. గ్యాస్ ప్రైస్ అమెరికా కన్నా ఎక్కువ. సో యూరోప్ ఒక ప్రాబ్లం రష్యా వైపు నుంచి ఉన్న ఆయిల్ ఆగిపోయి ఉండే, అది నిన్న స్టార్ట్ చేశారు మొన్న హంగరీకి వెళ్తే ఒక పైప్ లైన్ ఉంది, అది యూక్రెయిన్ ఆపేశారు. సో జియో పొలిటిక్స్లో మనం ఒక ఫ్రేమ్ వర్క్ చూస్తే ఇరాన్ అదే అంటున్నాను, మేము ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తున్నాం మీకు, లెట్ అస్ వర్క్ విత్ ఇన్ దట్ ఫ్రేమ్ వర్క్. ఇప్పుడు మన ఇండో-US డీల్ చూడండి, మనం డీల్ చేయలేదు, రాహుల్ గాంధీ అన్నారు సంతకం పెట్టేసినాం, సంతకం పెట్టలేదు. వీఆర్ వర్కింగ్ ఇన్ అ ఫ్రేమ్ వర్క్, అంటే 10 పాయింట్లు ఉంటుంది, దీని మీద మాట్లాడదాం. అది ఇప్పుడు జరగాలి. ఎందుకంటే ఈ యుద్ధం ఆపాలంటే ఒకటే సొల్యూషన్, ఫస్ట్ ఒక డైరెక్ట్ టాక్స్ ఉండాలి బిట్వీన్ US అండ్ ఇరాన్. అది కాకుండా మీరు థర్డ్ పర్సన్ నుంచి వెళ్తే గేమ్ ఆఫ్ చైనీస్ విస్పర్స్ అంటాం మనం, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎప్పుడు చేస్తాం మనది. ఇక్కడ నుంచి మా దగ్గర ఒక గుర్రం ఉందని చెప్తారు, అక్కడ వెళ్ళంగానే అది గాడిద అయిపోతుంది లాస్ట్ పర్సన్కి వెళ్ళేదాకా. మిస్కమ్యూనికేషన్ ఉంటుంది, అదే జరుగుతుంది ఇప్పుడు. రష్యా యాక్సెప్ట్ చేస్తుందంటారా, పుతిన్ ఒప్పుకుంటారా? పుటిన్కి ఇది గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే ఆయన్ని ఒక పరాయాగా చేసేసి ఉండే లాస్ట్ ఒక 4 సంవత్సరాల నుంచి ఈ యుక్రెయిన్ వార్ తర్వాత ప్రెసిడెంట్ పుటిన్ పక్కన పెట్టేశారు. ఎస్పెషలీ ప్రెసిడెంట్ బైడెన్ అండ్ యూరోపియన్ యూనియన్ ఆల్సో. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ని ప్రెసిడెంట్ ట్రంప్ తిడుతున్నారు, అట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్ ట్రంప్ 1.5-2 గంటల సేపు కాల్ చేస్తున్నారు పుటిన్ని. రష్యన్ ఆయిల్ని మళ్ళీ ఎగ్జామ్ చేశారు మొన్న 30 days నుంచి కూడా. అండ్ దట్ టు నాట్ లోడెడ్ షిప్స్, డైరెక్ట్లీ రష్యా కెన్ సెల్ ఆయిల్. ముందే చెప్పారు లోడ్ చేసిన షిప్స్ అమ్ముకోవచ్చు, ఫ్రెష్ మీరు ఎక్కించుకోవద్దు షిప్ మీద. ఇప్పుడు అది కూడా ఓకే అన్నారు. సో పుటిన్ అండ్ ఏం చెప్తారు, రష్యా బికమ్ క్లోజ్.
టు అమెరికా. సో ఒకవైపు పుటిన్ దీంట్లో వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ మనకు అందరూ తెలిసిందే. ఆయుధాలు చాలా మటుకు ఇప్పుడు కాదు, ముందు ఇచ్చింది ఇరాన్కి ఇచ్చింది అంతా రష్యానే. చైనా ఓన్లీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చారు, ఆయుధాలు ఎక్కువ ఇవ్వలేదు. టర్కీ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయిపోయారు. నిన్నటి నుంచి టర్కీ ఆల్సో ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టాక్స్, ఎందుకంటే టర్కీ చాలా మటుకు ఆయుధాలు ఇరాన్కి ఇచ్చారు, ఎస్పెషలీ డ్రోన్స్ ఇచ్చారు వాళ్ళకి. ఖతార్ మాట్లాడుతున్నారు నిన్నటి నుంచి. ఖతార్కి చాలా మంది సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ గ్యాస్ ఎవాక్యుయేట్ చేయాలి అక్కడి నుంచి, వాళ్ళు కూడా అదే ప్రాబ్లం ఉంది, ఇరాన్కి వచ్చిన ప్రాబ్లం లాగా. సో వీళ్ళందరికీ ఇప్పుడు వచ్చేసారు, అందరికి తెలిసిపోయింది మెయిన్ ప్రాబ్లం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్, అది ఓపెన్ చేయండి ఫస్ట్, దెన్ మిగతాది మనం తర్వాత మాట్లాడుకుందాం. పాసిబ్లీ ఒకసారి సిచ్యువేషన్ కొంచెం కూల్ డౌన్ అయితే అందరు కొంచెం సెన్సిబుల్గా కూర్చొని మాట్లాడితే ఇష్యూ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. లోకంలో ఏ ఇష్యూ లేదు సార్ట్అవుట్ చేయలేనిది, అన్నీ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. మీరు పెద్ద పెద్ద నెగోసియేషన్ చెప్పాను చూడండి, ఐ గేవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యాలెస్టైన్ అండ్ ఇజ్రాయెల్. ఈ రెండు దేశాలు అరబ్ నేషన్స్ అంటారు, ఇజ్రాయెల్ హస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇజ్రాయేలీ టీం వచ్చి యూఏఈలో కూర్చున్నారు, వాళ్ళు ఐరన్ డోమ్ తీసుకొచ్చారు అక్కడికి. సో ఆ సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయింది అన్నమాట ఇప్పుడు. అండ్ ఐ థింక్ రష్యన్ ఇన్వాల్వ్మెంట్ కానీ చైనీస్ కూడా కొంచెం, చైనీస్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఆయిల్ కావాలి, డెస్పరేట్గా ఆయిల్ కావాలి వాళ్ళకి. ప్రతిరోజు 6 ట్యాంకర్లు తీసుకెళ్తుండే చైనా ఇరాన్ నుంచి, మొత్తం ఆగిపోయింది కంప్లీట్గా. వెనిజువేలా నుంచి వాళ్ళకి ఆయిల్ దొరకట్లేదు ఎక్కువ, ఎందుకంటే అక్కడ యూఎస్ కంట్రోల్ చేస్తున్నారు. అండ్ దెన్ డెఫినెట్లీ నెక్స్ట్ ఇస్ ఇండియా, మనకు కూడా చాలా మటుకు ఆయిల్ కావాలి, కానీ మనం రీరూట్ చేసుకున్నాం రష్యా నుంచి, అంగోలా నుంచి, అర్జెంటీనా నుంచి, గయానా నుంచి మనం తీసుకుంటున్నాం, ఈవెన్ యూఎస్ నుంచి కొంటున్నాం. సో కానీ ఎక్కువ రేట్ అయిపోతుంది మనకి, 82, 90, $100 కూడా మనం తీసుకుంటున్నాం. మన ఐఓసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, హెచ్పిసిఎల్ ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్ మీద 23 రూపాయలు నష్టం వాళ్ళకి, డీజిల్ ఐ థింక్ 28 రూపీస్ నష్టం వాళ్ళకి ప్రతి లీటర్ మీద. సో అదొక ఎక్కువ రోజులు వాళ్ళు తట్టుకోలేరు ఆ లాస్. సో గవర్నమెంట్ ఎప్పుడో ఒక రోజు ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నేను చెప్తే బెస్ట్ సొల్యూషన్ ఇస్, ఈవెన్ అందరు ఇవాళ ఇంటర్నేషనల్ మీడియాలు కూడా అదే మాట్లాడుతున్నారు, ఫస్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయండి, లెట్ ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్. లోకం అంతా స్టెబిలైజ్ అయిపోతుంది ఇక్కడ ప్రతి దేశంలో. కవిత గారు మన సిచ్యువేషన్ చాలా బెటర్, ఆఫ్రికా దారుణం. ఆఫ్రికా హస్ బికమ్ ఏం చెప్తారు అక్కడ, ఈవెన్ ఏం చెప్తారు నార్మల్ వెహికల్స్ కూడా తిరగట్లేదు రోడ్డు మీద, మొత్తం అయిపోయింది. ఇవాళ చూడండి మన దగ్గర ఫార్మాస్యూటికల్స్ కూడా